అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహిళా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా బ్యాటింగ్లో 298 పరుగులు భారీ స్కోర్ చేశాం. ఇప్పుడే మొదలైన సౌత్ ఆఫ్రికా కూడా బ్యాటింగ్ మొదట్లో తడబడినా ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ తెలుగు అమ్మాయి శ్రీచర్ని రావడంతోనే మొదటి ఓవర్లోనే వికెట్ తీసుకుని వాళ్ళ రన్ రేట్ని స్లో చేసింది. తప్పకుండా వాళ్ళ రన్ రేట్ కూడా స్లో అయింది కాబట్టి, అంతేకాకుండా కొంచెం టైట్ బౌలింగ్ చేయగలిగితే భారత విజయం ఎంతో దూరం లేదు. ఎంతోమంది విజయవాడలో అభిమానులు అందరూ కూడా ఇంత అర్ధరాత్రి అయినా లేట్గా మ్యాచ్ స్టార్ట్ అయింది. వాళ్ళ వర్షం వల్ల 2 గంటలు లేట్గా స్టార్ట్ అయినా కూడా అందరూ ఆసక్తిగా మహిళా క్రికెట్ విజయం గురించి, భారత విజయం గురించి ఆసక్తితో ఎదురు చూడబోతున్నారు. ఆ ఆసక్తికర మూమెంట్లు త్వరలో వస్తాయని ఆశిస్తూ తప్పకుండా గుడ్ లక్ ఫర్ ఇండియా. ఈ మ్యాచ్ గెలిచి మహిళా క్రికెట్ కూడా పురుషుల క్రికెట్కి మళ్ళీనే భారతీయ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఆశిద్దాం. తప్పకుండా మన ఆశ పరిస్థితి వాళ్ళ విజయం సాధిస్తుందని మేము ఆశిద్దాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.